మూసీ వరద పెరగడంతో పరివాహక ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీళ్లు వచ్చాయి. దీంతో వాళ్లను పునరావాస కేంద్రాలకు తరలించారు అధికారులు. రిటైనింగ్ వాల్ దెబ్బతినడంతో ఎంజీబీఎస్ లోకి వరద నీళ్లు రావడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఎంజీబీఎస్ చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మూసీ పరిసర ప్రాంతాల్లో సహాయక చర్యలను పరిశీలించారు మంత్రి పొన్నం ప్రభాకర్, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, బల్దియా కమిషనర్ ఆర్వి కర్నల్, హైడ్రా కమిషనర్ రంగనాథ్. సాయంత్రం వరకు మూసీ వరద తగ్గడంతో పరివాహక ప్రాంతాల్లోని ఇళ్లలో బురద పేరుకుపోయింది. దీంతో బురదను బయటికి పంపిస్తున్నారు ప్రజలు. వికారాబాద్ జిల్లాలో తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం నమోదు కావడంతో జంట జలాశయాలకు వరద పోటెత్తింది. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ గేట్లు ఓపెన్ చేసి మూసీలోకి విడుదల చేశారు అధికారులు. మూసారాంబాగ్ బ్రిడ్జిపై నుంచి వరద పొంగిపోర్లింది. మూసారాంబాగ్ వంతెనపై 10 అడుగుల మేర వరద ప్రవహించింది. దిల్సుఖ్ నగర్, అంబర్పేట మధ్య రాకపోకలు బంద్ చేశారు. గోల్నాక బ్రిడ్జిపై నుంచి వాహనాలు మళ్లించారు. పురాణాపుల్, జియాగూడ 100 ఫీట్ రోడ్డును తాత్కాలికంగా మూసివేశారు. దీని ప్రభావంతో దిల్సుఖ్ నగర్, కోటి మధ్య ట్రాఫిక్ జామ్ అయింది. మూసీ వైపు ఎవరు వెళ్లొద్దని హెచ్చరించారు పోలీసులు. జీహెచ్ఎంసీలో వర్షాలు, వరదలపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. మూసీకి వరద పెరగడంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. ఎంజీబీఎస్ బస్టాండ్ నీట మునగడంతో ప్రయాణికుల రెస్క్యూను సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. పోలీస్, ట్రాఫిక్, హైడ్రా, జీహెచ్ఎంసీ, విద్యుత్ విభాగాలన్నీ అప్రమత్తంగా ఉండాలని సూచించారు సీఎం. మూసీ వరదల నేపథ్యంలో ఎగ్జిబిషన్ పరిసర ప్రాంతాలను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి పరిశీలించారు. సీఎం ఆదేశాలతో వరద ప్రాంతాలను సందర్శించామన్నారు పొన్నం. ముంపు ప్రజలకు పునరావాసం కల్పించామని తెలిపారు మేయర్ విజయలక్ష్మి. వరద నివారణకు శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రభుత్వం పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన మేరకు, ఆదేశాల మేరకు ఇక్కడికి వచ్చి ప్రత్యక్షంగా వీటన్నిటిని పర్యవేక్షిస్తూ ఎక్కడెక్కడైతే పునరావాసం కలగజేయాలనో వీటికి తాత్కాలిక వసతులతో పాటుగా పర్మనెంట్ స్ట్రక్చర్ గురించి ప్లాన్ చేస్తూ ఉన్నాం. ప్రిటీ మచ్ అందరినీ కూడా ఇవాక్యుయేట్ చేసి ఆ సెంటర్స్లో పెట్టడం జరిగింది. అయితే వాళ్ళకి కూడా అంటే టైం టు టైమ్గా వాళ్ళకి ఫుడ్ కానివ్వండి, అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి మొదలుకొని రాత్రి వరకు చూద్దాము. ఇంకా ఎంత వాటర్ లెవెల్స్ తక్కువ అయ్యే వరకు కూడా వాళ్ళకి మేము సూచన ఇవ్వడం జరుగుతుంది. ఏంటంటే వాళ్ళు ఆ సెంటర్స్లో ఉంటే వాళ్ళు సేఫ్గా ఉంటారు అనేసి ఆ విధంగా మేము తెలియజేస్తున్నాం. రిటైనింగ్ వాల్ దెబ్బతినడంతో ఎంజీబీఎస్ బస్టాండ్లోకి మూసి వరద వచ్చింది. వందలాది మంది ప్రయాణికులు బస్టాండ్ లోపల చిక్కుకున్నారు. రాత్రే ప్రయాణికులను జాగ్రత్తగా బస్టాండ్ నుంచి బయటకు తీసుకొచ్చాయి ఆర్టీసీ సిబ్బంది, రెస్క్యూ టీమ్స్. మూసీ ఉప్పొంగడంతో చాదర్ఘట్లోని ముంపు ప్రాంతాలు నీట మునిగాయి. మూసానగర్లోకి వరద చేరింది. పలు కాలనీల్లోకి వరద నీరు చేరింది. వరద ఉధృతికి ఇండ్లలోని పలు సామాన్లు కొట్టుకుపోయాయి. అలర్ట్ అయిన అధికారులు వెంటనే బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించారు. చాదర్ఘట్ వినాయక వీధిని మూసి వరద ముంచెత్తింది. ఇళ్లలోకి నీరు చేరడంతో కట్టుబట్టలతో బయటకు వచ్చామని తెలిపారు జనం. వరద నీటిలో ఇళ్ల డాక్యుమెంట్స్, కీలక పత్రాలు పోయాయని ఆందోళన వ్యక్తం చేశారు స్థానికులు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు ప్రజలు. సాయంత్రం వరకు వరద తగ్గిన తర్వాత బురద ఇండ్లలో చేరింది. దీంతో ఇబ్బందులు పడ్డారు స్థానికులు. తిండిలే, తిప్పాలే, కట్టబడలతో మేము బయటకు వెళ్ళాం సార్. మా సామాను చూడు ఈ పరిస్థితి ఉంది. మాకు అనుకోకుండా గేటు తెచ్చిరు. మరి ఎట్లా మా పరిస్థితి ఎట్లా? మరి ఎవరు బాగుపడతారు మా పరిస్థితి సార్? మా పిల్లలు ఒక తీరు, మేము మా చూడు సార్. మేము తడిసి మొత్తము మా పేపర్లు అయినా సరే, ఇంటి డాక్యుమెంట్స్ అయినా సరే అన్ని ఖరాబ్ అయిపోయినాయి. సామాన్ ఖరాబ్ అయినాయి, బియ్యం ఖరాబ్ అయినాయి సార్. సిటీలోని వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్నల్. మూసారాంబాగ్ దగ్గర మూసి వరద ప్రవాహాన్ని పరిశీలించారు. కొత్తగా నిర్మిస్తున్న మూసారాంబాగ్ బ్రిడ్జికి ఎలాంటి ప్రమాదం లేదన్నారు. అంతకుముందు అంబర్పేట సర్కిల్లోని గోల్నాక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ముంపు బాధితులకు ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని సందర్శించారు ఆర్వి కర్నల్.
హైదరాబాద్ మలక్పేట్, చాదర్ఘట్, ముసారంబాగ్, ఎంజీబీఎస్ ప్రాంతాల్లో పర్యటించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ముంపు ప్రాంతాల్లో వరద బాధితులను బోట్లతో సురక్షిత ప్రాంతాలకు తరలించారు హైడ్రా ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది. మరికొందరు బాధితులకు డ్రోన్ల సాయంతో ఆహార పదార్థాలు అందించారు. దసరా సెలవుల నేపథ్యంలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అందుబాటులో ఉండాలని హైడ్రా డిఆర్ఎఫ్ సిబ్బందికి సూచించారు రంగనాథ్. అంటే స్టాండర్డ్ ఉన్నది సేఫ్ ప్లేసెస్ తీసుకురావడానికి, బట్ యాజ్ ఈజ్ ఎవరికైతే ప్రాణానికి హానిగా ఉండే పరిస్థితి నిన్నటి నుంచి అలర్ట్స్ ఇస్తూనే ఉన్నారు. బట్ చాలా మంది ప్రజలు వాళ్ళు ఏంటంటే ఇళ్ళ నుంచి మూవ్ అవ్వడానికి ఇష్టపడరు, వాళ్ళు పైకి వచ్చి ఉన్నారు. ఇప్పుడు కూడా వాళ్ళు 4-3 అడుగుల్లో ఉన్నా కూడా చాలా మంది అక్కడే ఉండడానికి ఇష్టపడుతున్నారు. సో వాళ్ళు మూవ్ అవ్వడానికి లేదు, బట్ డెఫినెట్ వాళ్ళు కన్విన్స్ చేసి బయటికి తీసుకొస్తున్నారు. మూసీ వరద పురాణాపూల్లో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న అంబులెన్సులు, ఇతర వాహనాలు నీటిలో మునిగిపోయాయి. 30 ఏళ్ల తర్వాత పురాణాపూల్ బ్రిడ్జి దగ్గర 13 ఫీట్ల ఎత్తులో మూసీ ప్రవహించిందని తెలిపారు అధికారులు. వరదకు మూసీ పరివాహకంలో గుడులు మునిగిపోయాయి. శివాలయం పైనే ఉంటున్న పూజారి కుటుంబం వరదలో చిక్కుకుంది. దీంతో వారిని బయటకు తీసుకొచ్చారు జీహెచ్ఎంసీ హైడ్రా సిబ్బంది. గ్రేటర్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. కుతుబుల్లాపూర్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబర్ 4 నుంచి మల్లంపేట వెళ్లే మార్గంలో టోల్గేట్ సమీపంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. చాదర్ఘట్ బ్రిడ్జిలు మూసివేయడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. కోటి ఏరియాలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. గంటల కొద్ది రోడ్లపై నిరీక్షించారు. కోటి నుంచి చాదర్ఘట్ బ్రిడ్జి మీదుగా వెళ్లే వాహనాలు కిలోమీటర్ మేర నిలిచిపోయాయి. భారీ వర్షాలతో ప్రాజెక్టులకు వరద పోటెత్తింది. నదులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు మత్తడి దూకుతున్నాయి. గోదావరి, మంజీరా, మూసీ డేంజర్ లెవెల్కు చేరాయి. నది పరివాహక ప్రాంతాలకు మరో 2 రోజులు అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. ఎప్పటికప్పుడు వెదర్ ఫోర్కాస్ట్, ఫ్లడ్ ఎఫెక్ట్, నౌకాస్ట్ బులెటిన్లు రిలీజ్ చేస్తున్నామని తెలిపారు వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు. చూసుకున్నట్లయితే తీవ్రత కూడినటువంటి జల్లులు వేరు, అలాగే తేలికపాటి నుంచి మోస్తారుగా అలా ముసిరిన వాతావరణం, కురిసిన వాతావరణం వల్ల కూడా అధిక మొత్తంలో ఈ యొక్క వరద తీవ్రత అనేది వస్తూ ఉంటుంది. తీవ్రత కురిసిన జల్లుల వల్ల ఒక ప్రాంతంలోనే మనకి వరద అనేది తలపిస్తూ ఉంటుంది. అట్లా కాకుండా ముసిరిన వాతావరణంతో కురిసేటువంటి తీవ్రత కురిసిన వర్షాల వల్ల కూడా మొత్తంగా అధిక మొత్తంలో చూసుకున్నట్లయితే నేను అధిక మొత్తంలో ఏరియా అంతా కూడా తెలంగాణ రాష్ట్రాల్లో కొన్ని జిల్లాలన్నీ కూడా సాధారణంగా నీటిని మునిగినటువంటి నీటి మట్టం అనేది కొంచెం ఎత్తు పెరిగినటువంటి అవకాశాలు కూడా అధిక మొత్తంలో మనకి ఉన్నాయి. కాబట్టి సో ఈ యొక్క అధిక మొత్తంలో వర్షాలు రావడం, భారీ వర్షాలు అనేవి వల్ల కూడా ఈ ఓవర్ఫ్లో యాక్టివిటీ కూడా ఇంకా పెరుగుతుందనే చెప్పొచ్చు. సాయంత్రం వరకు మూసీ ప్రవాహం తగ్గింది. పరివాహక ప్రాంతాల ఇళ్లలోకి వచ్చిన వరద నీరు వెళ్లిపోయింది. ఇండ్లలో బురద పేరుకుపోవడంతో ఇబ్బందులు పడ్డారు స్థానికులు.